హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మోడీ గారు ఇప్పుడు ఏం చెప్తారో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నీ లెగిస్తే విదేశీ టూర్లు అంటూ అటెళ్ళి ఇటెళ్ళి డొనాల్డ్ ట్రంప్ వెనక తిరిగి వాళ్ళ వెనక తిరిగి వీళ్ళ వెనక తిరిగి నానా హంగామా చేసే మోడీ గారికి డొనాల్డ్ ట్రంప్ గట్టిగా దించాడు. ఎందుకంటే ఇండియా పైన ఇష్టం వచ్చినట్టుగా ఛార్జీలు వేశాడు డొనాల్డ్ ట్రంప్. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న కూడా అంతే, డొనాల్డ్ ట్రంప్ మోడీ పక్కన ఉండగానే మోడీ గురించి మాట్లాడుతూ ఇండియా గురించి మాట్లాడుతూ ఎవడైతే బ్రిక్స్ అనే కరెన్సీని డెవలప్ చేయడానికి ట్రై చేశారో, అమెరికన్ డాలర్కి వ్యతిరేకంగా ట్రై చేసి బ్రిక్ అనే ఒక కరెన్సీని తీసుకురావడానికి సర్వ విధాలా ప్రయత్నించారు. వాళ్ళందరిపైన ఆంక్షలు వేయబోతున్నాం, ఛార్జీలు వేయబోతున్నాం అంటూ చెప్పినప్పుడు కూడా మోడీ అన్ని మూసుకొని నవ్వుతూనే ఉన్నారు. అదేంటో నాకు అర్థం కాల. పోనీ లాంగ్వేజ్ అర్థం కాదా అంటే పక్కనే ఇద్దరు ట్రాన్స్లేటర్స్ కూడా క్లియర్ గా మోడీకి ప్రతి ఒక్క విషయం చెప్తూనే ఉన్నారు. అయ్యా మోడీ గారు, మనం బ్రిక్స్ అనే ఒక కరెన్సీ తయారు చేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ కి తెలిసింది. అందులో రష్యా ఇండియానే కీలక పాత్రలని తెలిసింది. సో మన పైన ఆంక్షలు పెడతారంట, దాన్ని ఖండించండి అంటే హే నవ్వుకుంటా నేను ఖండించను అన్నట్టు కూర్చున్నాడు. అన్నట్టుగానే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియా పైన ఆంక్షల వర్షం కురిపించారు. నిజంగానే చెప్పాలంటే ఇది ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు ఊహించినట్టుగా మన పైన వేస్తున్న శాంక్షన్స్ అనమాట. ఇది ఎందుకు బ్రిక్స్ ని మనం క్రియేట్ ట్రై చేసిన అసలు వాడెవడో మన పైన ఇన్ని ఆంక్షలు పెడతానికి అని ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కానీ అది అడగవలసింది ఎవడో, మన దేశంలో మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. కానీ ఆయనే ఎందుకు మేలుకొని ఉంటున్నారు అంటే నాకు అర్థం కాని విషయం అదే. ఎందుకని అలా ఉంటున్నారు ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో వినండి. 46%, we're charging them 24%. India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China and charged them. We took in hundreds of billions of dollars from China in tariffs. And they understood, honestly. President Xi understood. He said, look, I understand. And the other countries, and they all understand. We're going to have to go through a little tough love, maybe, but they all understand. They're ripping us off, and they understood it. Prime Minister of Japan, Shinzo Abe. He was a fantastic man. He was unfortunately taken from us, assassination. But I went to him and I said, Shinzo, we have to do something. A trade is not fair. And he said, I know that. I know that. And he was a great gentleman. He was a fantastic man. But he understood immediately what I was talking about. I said, Shinzo, we have to do something. He said, I know that. And we worked out a deal. And it would have been a much better deal, but frankly, there were many years left on the deal that was made previous to my getting there, but it was something. If you look at Switzerland, 61% to 31%. విన్నారు కదా ఎంత క్లియర్ గా చెప్పాడు ట్రంప్. నువ్వు నా ఫ్రెండ్వే చాలా కాలం క్రితం నుంచి, అయినా కూడా ఇది నీకు తప్పదు, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అటువంటిది. కాబట్టి ఈ శాంక్షన్స్ ని చచ్చినట్టు ఓపే చేస్తూ మాకు సుంకం పన్ను అన్ని కట్టవలసిందే అంటూ ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. బోర్డు పట్టుకొని మరి ఏ కంట్రీస్ అయితే అందుట్లో బ్రిక్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అన్ని కంట్రీస్ ని ఆయన టార్గెట్ చేసి ఇటువంటి శాంక్షన్స్ పెడతాం జరిగింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మోడీ ఇప్పుడైనా మాట్లాడితే దమ్మున్న నాయకుడు అంటారా, లేదంటే డొనాల్డ్ ట్రంప్ చూస్తే ఉచ్చబోసుకుని పక్కన కూర్చునే చేతగాని నాయకుడు అంటారా? ఇది అందరూ చెప్పవలసిన విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.